ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 5వ రౌండ్ నాటికి మొత్తం 1,40,000 ఓట్ల లెక్కింపు చేపట్టారు. అందులో చెల్లుబాటు అయినవి 1,27,907 కాగా 12,093 చెల్లనివిగా ఉన్నాయి. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 80,037 ఓట్లు సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకు 29,665 ఓట్లు వచ్చాయి. రైట్కి ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 5వ రౌండ్ నాటికి మొత్తం 1,40,000 ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఎన్నికల కౌంటింగ్ ఎలా కొనసాగుతోంది? ఎప్పటికి వీటి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది? థ్యాంక్ యూ జ్యోతి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాత్రి వరకు కూడా, నిన్న ఉదయం నుంచి కూడా కట్టలు కట్టే ప్రక్రియ కొనసాగింది. రాత్రి నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికి 5 రౌండ్లు ముగిశాయి. 5 రౌండ్లో 1,40,000 ఓట్లను, ఏదైతే 2,18,906 ఓట్లు పోలవగా 1,40,000 ఓట్లను లెక్కించడం జరిగింది. దాంట్లో 12,760 ఓట్లు చెల్లనుగా కాగా 1,20,476 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో ఏదైతే కూటమి అభ్యర్థిగా ఉన్న పేరాబత్తుల రాజశేఖరానికి 80,037 ఓట్లు పోలైనాయి. అదే రకంగా పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్న దిడ్ల రాఘవులకు 29,000 ఓట్లు అయితే, మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు కూటమి అభ్యర్థిగా ఉన్న పేరాబత్తుల రాజశేఖరం 50,000, ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు అయితే 5 రౌండ్లు ముగిశాయి. 5 రౌండ్లలో 50,000 పైచిలుకుల ఓట్ల మెజార్టీ వచ్చింది. మరొక 3 రౌండ్లలో ఫలితం తేలే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే కూటమి అభ్యర్థిగా ఉన్న పేరాబత్తుల రాజశేఖరం 50,000కు పైగా మెజార్టీతో ఉన్న నేపథ్యంలో విజయం దిశగా దూసుకెళ్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా కూటమి అభ్యర్థికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.